నమస్తే. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవ్యులకు, తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవి పటేల్, బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షుడు నేనున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు ఈరోజు సస్పెండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆయన తోటి ఏం మాట్లాడేది చెప్పండి. తీర్మార్ మల్లన్న గారు బీసీ కుల గణనలో అశాస్త్రీయంగా జరిగిన కుల గణను ఆధారాలతో పాటుగా ఎండగట్టినారు కాబట్టి ఈరోజు తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ బీసీలలో కానీ మరి బీసీల కోసం కానీ మున్నూరు కాపుల కోసం కానీ ఈరోజు గల్లం విప్పిన మల్లన్న ప్రతి వేదికలలో కూడా మరి ఎందుకు కులగణలో అన్యాయం చేస్తున్నారు, మరి ఈరోజు గత పాలకులు చేసిన కులగణనలో బీసీల సంఖ్య అప్పుడు ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది, ఇప్పుడు ఓసీల సంఖ్య ఎందుకు పెరిగింది, బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది, దానిలో మున్నూరు కాపుల సంఖ్య ఈరోజు 13 లక్షలకు ఎందుకు తగ్గింది. పోయిన గత పాలకులు 10 సంవత్సరాల కింద 28 లక్షలు చూపిస్తే ఈరోజు 13 లక్షలకు చూపించి ఈరోజు 3.5% ఈ తెలంగాణ రాష్ట్ర జనాభా 4,20,00,000 మందిలో 3.5% మున్నూరు కాపులు ఉన్నారు. రెడ్డి కులస్తులు ఈరోజు 4.5% ఉన్నారని మీరు చూపించడానికి ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు తీర్మార్ మల్లన్న గారు ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో కానీ మరి మండలిలో కానీ మరి ప్రతి బీసీ వేదికలలో కుల సంఘాల వేదికలలో ఈరోజు కులానికి ఈరోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు కుల గణనలో ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగా కుల గణన జరుగుతుంటే మీరెందుకు ఈరోజు తగ్గించడం కారణం ఏందని దాని ఆధారతో యుక్తంగా ఈరోజు వారు చూపించినారు. కాబట్టి తీర్మార్ మల్లన్న గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొడితే ఈరోజు మాట్లాడే ఈ గొంతుగా ఉన్నది మా ఇష్టం రాజ్యం ఉంటుందని చెప్పేసి ఈరోజు తీర్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేసింది. ఈరోజు తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తీరును బీసీ కుల సంఘాలు, మున్నూరు కాపు సంఘాలు, మా మున్నూరు కాపు బిడ్డలు ఈరోజు మీరు సస్పెండ్ చేయడము చాలా బాధాకరం. ఈరోజు మున్నూరు కాపు సంఘాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీలో కానీ మరి పార్లమెంట్లో కానీ మరి ఈరోజు మండలిలో కానీ కార్పొరేషన్లో కానీ మున్నూరు కాపుల దిక్కు లేరు. మీరు ముచ్చటగా 3 ఇస్తే 2 గెలిచిన మీ రోజు అయితే మీరు ఆ 3%నే ఈరోజు మాకు 3.5% చూపించి కుల గణన లెక్కలు చూపించారనేది కూడా మీ కుట్ర బాగా బహిరంగంగా ఈరోజు అర్థమవుతుంది. దీని మీదనే ఈరోజు మున్నూరు కాపు సంఘాలు వి హనుమంతరావు గారి ఇంటిలో కుల గణన జరిగిన దాని మీదనే ఈరోజు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజా ప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు ఎవరైతే ప్రతినిధులందరూ ఉన్నారో కుల గణన మాకు అన్యాయం జరిగింది, దీని మీద పెద్ద పర్యటన గ్రౌండ్ లో హైదరాబాద్ లో లక్షలాది మందితో పెద్ద ఎత్తున మనం బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు పెద్దలందరూ కూడా అక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది. త్వరలో కూడా ఒక పర్యటన గ్రౌండ్ లో హైదరాబాద్ లో లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ మున్నూరు కాపుల ఆత్మగౌరవ బహిరంగ సింహ గర్జన మేము పెట్టి చూపిస్తాము. ఈ రాష్ట్రంలో ఈరోజు మున్నూరు కాపులు మొదటి స్థానంలో ఉన్నాము. మీరు ఈరోజు మమ్మల్ని 5వ స్థానంలో నెట్టేస్తారు. ఈరోజు మున్నూరు కాపులకు జరుగుతున్న అన్యాయం కూడా కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు సొసైటీ అసెంబ్లీలో చేసి 50 కోట్లు ఇస్తామని చెప్పి మీరు చెప్పినారు. ఈ రోజైతే మున్నూరు కాపులకు ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా మీకు కులాన్ని ఇంత తగ్గించారు అనేది కూడా మంద కృష్ణన్న మాదిగా వారు కూడా ఖండించడం జరిగింది. మీరు చేసిన దానికి ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఖండించినారు. ఇవన్నీ కూడా ఈరోజు ఇవన్నీ సాక్ష్యాల రూపంలో ఈరోజు ఉన్నాయి. కాబట్టి తీర్మానం మల్లన్న మీరు మండల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వెళ్ళగొట్టినారు. రేపు పొద్దున శాసన మండలిలో గలం విప్పి ఈరోజు బీసీల జనాభా ఏంది, మున్నూరు కాపుల జనాభా ఏంది అనేది వారు తీవ్రంగా వారు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని మీరు తట్టుకోలేరు కూడా, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆయన